హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన వీడియోలో వచ్చేసరికి ఒక మంచి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. అండ్ పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా పిండి ఏమీ లేనప్పుడు చక్కగా ఇలా ఇన్స్టెంట్గా కూడా చేసి పెట్టేయచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 2 కప్స్ ఇలాగా ఎల్లో కలర్ మూంగ్ దాల్ని ఇలాగ నానవేసుకున్నానండి. ఒక 2 అవర్స్ మీరు నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే మీకు పొద్దున్నే చాలా త్వరగా అయిపోవాలి, కంప్లీట్ అయిపోవాలి అనుకుంటే కనుక మీరు నైటే నానపెట్టేసుకున్నా కూడా చక్కగా ఇలా నానిపోతాయి. మార్నింగ్ లేచిన తర్వాత జస్ట్ ఒకసారి క్లీన్ చేసేసి ఇలాగా మనం మిక్సీలో యాడ్ చేసేసుకొని కొంచెం ఆ పప్పు మునిగే వరకు మనం వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అయితే అస్సలు వేయద్దండి. సో ఎందుకంటే మరీ పలుచగా అయిపోతే విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఇలాగా మనం అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉల్లిపాయ అలానే మిర్చి చాప్ చేసింది, అలానే ఒక కొంచెం పెద్ద క్యారెట్ని ఇలాగా సన్నగా చాపర్లో వేసేసి చాప్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. అండ్ దాని తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ అలానే కారానికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని, ఈ కారం అయితే మనం ఆల్రెడీ మిర్చిని యాడ్ చేసేసాం కాబట్టి మీరు ఎంత కారం అయితే తినగలరో అంత కారాన్ని యాడ్ చేసేసుకోండి. అండ్ ఇందులోనే ఇంకొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఇలా అన్నీ యాడ్ చేసేసిన తర్వాత మనం ఈ బ్యాటర్ని అంతా కూడా ఒకసారి ఇలా కలిపెట్టేసుకున్నామండి. సో ఇలా ముక్కలన్నింటినీ కూడా కలిసిపోయే వరకు జస్ట్ ఒక 1 మినిట్ మనం ఇలా బాగా కలిపేసేసుకుంటే కనుక చక్కగా కలిసిపోతుంది. సో ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని లైట్గా ఆయిల్ని గ్రీస్ చేసేసి ఇలా మనం బ్యాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. సో బ్యాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. సో కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసేసి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మనకి ఇలా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చిందంటే కనుక ఇంకో వైపు కూడా తిప్పేసేసుకోవాలండి. సో ఇలా తిప్పేసుకున్న తర్వాత మనకి మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. సో ఇలాగ తిప్పేసుకున్న తర్వాత జస్ట్ ఇటువైపు కూడా ఒక్క నిమిషం అలా ఉంచి కాల్చేసేసి తీసేసారండి. సో ఇప్పుడు మనకి చక్కగా మూంగ్ దాల్ చిల్లా అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఈ దోశలు వచ్చేసరికి చాలా స్పాంజీగా చాలా మెత్తగా కూడా చాలా బాగుంటాయండి. సో చూసారు కదా, మూంగ్ దాల్తో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు డిన్నర్గా తీసుకున్నా కూడా అస్సలు హెవీగా ఉండదన్నమాట. సో చూసారు కదండి ఈ రెసిపీని. సో మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.